ఇక వార్డుల వారి డీటెయిల్స్ చూస్తే మొత్తం 2581 వార్డుల్లో 855 వార్డులు కాంగ్రెస్ తన ఖాతాలో వేసుకుంది. బీఆర్ఎస్ 441 వార్డుల్లో విజయం సాధించింది. బీజేపీ 130 చోట్ల, ఇతరులు 124 వార్డుల్లో విజయం సాధించారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో కాంగ్రెస్ హవా కంటిన్యూ అవుతోంది. మెదక్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ బీఆర్ఎస్ టఫ్ ఫైట్ నడుస్తోంది. మాజీ సీఎం బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ సొంత సెగ్మెంట్ గజ్వేల్లోనూ కాంగ్రెస్ లీడ్లో కొనసాగుతోంది. డీటెయిల్స్ మనకి శ్రీధర్ అందిస్తారు. మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది. ప్రత్యేకించి ఉమ్మడి మెదక్ జిల్లాలోని 19 మున్సిపాలిటీల్లో కూడా అన్ని మున్సిపాలిటీల్లో దాదాపు మొదటి రెండవ రౌండ్ ఫలితాలు కూడా వస్తున్నాయి. ప్రత్యేకించి ఇటు సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్ మున్సిపాలిటీపై సర్వత్రా అందరూ రిజల్ట్స్ పైన ఆసక్తి కనబరుస్తున్నారు. ఆ రిజల్ట్స్ పైన ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితి. అక్కడ గజ్వేల్ మున్సిపాలిటీలో అయితే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలోని గజ్వేల్ మున్సిపాలిటీలో ప్రచారం దగ్గర నుంచి కూడా మొన్నటి వరకు కూడా ఉద్రిక్త పరిస్థితుల మధ్య అక్కడ ప్రచారం కొనసాగింది. నిర్వాసిత కాలనీలు కావచ్చు, ఇక్కడ ఎట్లాంటి రిజల్ట్స్ రాబోతుంది అనే కోణంలో అక్కడ అయితే గజ్వేల్ మున్సిపల్ రిజల్ట్స్ పైన సర్వత్రా అక్కడ ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో అక్కడ అయితే గజ్వేల్ మున్సిపాలిటీలో ఆ రిజల్ట్స్ కోసం సర్వత్రా అయితే జనం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. గజ్వేల్లో 20 వార్డులు ఉన్నాయి. మొత్తం 14 టేబుల్లో 2 రౌండ్లో అక్కడ అయితే కౌంటింగ్ జరుగుతుంది. మొదటి రౌండ్లో 8th వార్డులో కాంగ్రెస్ లీడ్లో ఉంది. పునరావాసి కాలనీలో ఉన్నటువంటి కాంగ్రెస్ లీడ్లో కనిపిస్తుంది. 4th వార్డులో కూడా కాంగ్రెస్ లీడ్లో కనిపిస్తుంది. ఈ గజ్వేల్ మున్సిపాలిటీలో ఎక్కువగా 7 నుంచి 12 వరకు కూడా మొత్తం అయితే ఈ పునరావాస కాలనీకి సంబంధించినటువంటి మలన సాగర్ నిర్వాసితులందరినీ కూడా తరలించి ఇక్కడ గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలో ఇక్కడ వారికి పునరావాస కాలనీ ఏర్పాటు చేసిండ్రు. అక్కడ పునరావాస కాలనీ ఏర్పాటు చేసిన సందర్భంలో కావచ్చు, వాళ్ళని తరలించిన సందర్భంలో గజ్వేల్ మున్సిపాలిటీలో అయితే అక్కడ ఉంచిన సమయంలో కూడా అక్కడ కొంత అయితే కొన్ని వారి సమస్యల పరిష్కారం దిశగా ఆలోచించలేదంటూ కూడా నిరసనలు వ్యక్తమైనాయి. నిన్నటి వరకు కూడా ప్రచారంలో కావచ్చు, అంతకు ముందు నుంచి కూడా గత కొన్నేళ్లుగా వారి నిరసనలు కొనసాగిస్తున్నారు. సో ప్రస్తుతం ఈ నేపథ్యంలో ఇక్కడ ఎట్లాంటి తీర్పు ఉండబోతుందంటూ కూడా సర్వత్రా ఆసక్తి అయితే కనిపిస్తుంది. ఉత్కంఠ అయితే అక్కడ రిజల్ట్స్ పైన కనబడుతుంది. కొద్దిసేపు క్రితమే కలెక్టర్ కూడా ఈ గజ్వేల్ కౌంటింగ్ సెంటర్ వద్దకు చేరుకున్నారు. ఇక్కడ పరిస్థితి సమీక్షిస్తున్నారు. ఇక్కడ అయితే రిజల్ట్స్ మాత్రం కొంత ఆలస్యం అవుతుంది. మొదటి రౌండ్ అయితే 8th వార్డులో ఫస్ట్ రౌండ్లో అయితే కాంగ్రెస్కు 527 ఓట్లు రాగా బీఆర్ఎస్కు 436 ఓట్లు వచ్చినాయి. బీజేపీకి 21 ఓట్లు, రిజెక్టెడ్ 15, 102. సో పునరావాస కాలనీకి సంబంధించిన గగ్లోత్ రమేష్ ఇక్కడ 91 ఓట్లతో మొదటి రౌండ్లో లీడ్లో ఉన్నాడు. దాంతోపాటు ఇటు 4th వార్డులో కూడా కాంగ్రెస్ తన అయితే లీడ్ అయితే కనిపిస్తోంది. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో ఉన్నటువంటి అయితే ఈ 4th వార్డులో అయితే ఫస్ట్ రౌండ్లో 383 ఓట్లతో కాంగ్రెస్ లీడ్లో ఉంది. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి షర్ఫుద్దీన్ 76 ఓట్లతో లీడ్లో ఉన్నారు. 6వ వార్డులో మాత్రం కొద్దిగా అయితే బీఆర్ఎస్ స్వల్ప మెజారిటీతో లీడ్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో ప్రస్తుతం ఇంకా కౌంటింగ్ కొనసాగుతుంది. గజ్వేల్ మున్సిపాలిటీలో అయితే మంత్రి వివేక్ వెంకటస్వామితో పాటు ఇటు ఇతర నేతలు ప్రచారం నిర్వహించారు కాంగ్రెస్ తరపు నుంచి. మరోవైపు ఇటు అయితే మాజీ మంత్రి హరీష్ రావు ఇక్కడ ప్రచారానికి వెళ్లే ప్రయత్నం చేయగా అక్కడ నిర్వాసితుల గొడవలు జరగడం కావచ్చు, నిర్వాసితులు స్థానిక నేతలపై ఒంటరి ప్రతాప్ రెడ్డిపై అంతకు ముందు రోజు ప్రచారం రోజు వారిపైన నిరసనలు వ్యక్తమైన ప్రచారం కాకుండా అడ్డుకునే ప్రయత్నం చేసిండ్రు. ఆ మాజీ మంత్రి హరీష్ రావు ఆ ప్రచారానికి కూడా వెళ్ళలేని పరిస్థితి గజ్వేల్ మున్సిపాలిటీలో ఉండింది. సో ఇప్పుడు రిజల్ట్స్ ఎట్లా ఉండబోతున్నాయని కూడా సర్వత్రా అక్కడ అయితే ఆసక్తిగా ఎదురు చూసినటువంటి పరిస్థితి ఉంది. సో ఉమ్మడి మెదక్ జిల్లాలో మొత్తం 19 మున్సిపాలిటీలో కూడా అన్ని చోట్ల కూడా అంటే మెజారిటీ చోట్ల ఇటు సంగారెడ్డి జిల్లాలోని సదాశివపేటలో కాంగ్రెస్ లీడ్లో ఉంది, సంగారెడ్డిలో కాంగ్రెస్ లీడ్లో ఉంది. మెజారిటీ స్థానాలు సదాశివపేట దాదాపుగా కాంగ్రెస్ కైవసం చేసుకుంది. కోహిర్లో కూడా మెజారిటీ స్థానాలు కైవసం చేసుకోగా 9 మ్యాజిక్ ఫిగర్ ఉండగా కోహిర్లో 8 కాంగ్రెస్ కౌన్సిలర్లు గెలుచుకున్నారు. ఒక ఎంఐఎం అభ్యర్థి, స్వతంత్ర అభ్యర్థి కూడా అక్కడ కీలకంగా మాట్లాడారు. ఇటు జైరాబాద్ కూడా కాంగ్రెస్ అభ్యర్థులు లీడ్లో ఉన్నారు. నారాయణఖేడ్లో కూడా దాదాపు మొత్తం అయితే కాంగ్రెస్ అభ్యర్థులు లీడ్లో ఉండడంతో పాటు